ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో కమ్యూనల్ వీడియో పోస్ట్ పెట్టి ఒక పాకిస్తానీ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మే 14న ఒక పోస్ట్ చేసింది. అందులో ఆమె ఇస్లాం మత ప్రవక్తలని దూషిస్తూ, అలాగే ఉగ్రవాదులు మన వాళ్ళను చంపితే మౌనంగా ఉన్న కొందరు బాలీవుడ్ ప్రముఖుల్ని ఉద్దేశించి విమర్శిస్తూ ఆ వీడియో పెట్టింది. అది కాస్త విపరీతమైన వైరల్ అవడంతో ఆమెను హత్య చేస్తామనే బెదిరింపులు కూడా వచ్చాయి. తరువాత మే 15న ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ తన పోస్టును తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. పవన్ కళ్యాణ్ శర్మిష్ఠకు మద్దతుగా నిలిచారు. ఆమెను సమర్థిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. షర్మిష్ఠ ఆపరేషన్ సింధూర్‌పై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారని ఆమెను సమర్థించారు. టీఎంసీ నాయకులు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, లేదా హిందూ మతాన్ని మురికి మతమని పిలిచినప్పుడు అరెస్టులు, క్షమాపణలు ఎందుకుండవు అని ఆయన ప్రశ్నించారు. దాంతో పాటుగా మమతా బెనర్జీ గంధాధర్మ్ అంటూ వ్యాఖ్యానించిన వీడియోను షేర్ చేశారు. అయితే శర్మిష్ఠ కేసును పరిశీలించి మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పీఎం మోదీకి లేఖ రాసినట్లుగా కూడా సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ స్పందనతో తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే దేశమంతటి నుంచి శర్మిష్ఠకు మద్దతు పెరిగింది.